ప్రెసిడెంట్ సెల్ ఫోన్ ఇచ్చి మంగకి దగ్గర అవ్వాలని చూస్తున్నాడు రా. ఆడది ఇప్పుడు గిఫ్ట్లు ఇచ్చేవాడు పడదరా, మరి ప్రాణాలు ఇచ్చేవాడు పడుద్ది. ప్యానాలు ఇచ్చేసినాక అది పడి చెట్టు పడబోతేట్రా. ఒరే నీ వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా. యా ప్రాణాలు ఇచ్చడం నిజంగా ఇచ్చడం కాదు, ఆ. వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఓహో ఇప్పుడు సినిమాల్లో ఆ. హీరోయిన్ కోసం హీరోలు ఫైటింగ్ చేస్తారే, అలాగరా ఎద్దవా. మరి అలాగైతే మనం కూడా ఫైటింగ్ చేసేద్దాం. కానీ ఎవరితో చేస్తాం రా? అటు చూడు, ఇందాక నుంచి మంగ నా ఎదవా దోలా చూస్తున్నాడు. అవునరా, ఇందాక మంగ టిఫిన్ ఇస్తుంటే కావాలని చేయి కూడా తగిలించాడు చేద్దామా. ఏంటిది? వేడిగా ఉంటేను టీ వేడిగానే ఉంటుంది. రే బోస్ బాబు, ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు. పదండి వెళ్ళిపోమేద్దాం. పదరా రా, ఇందులో ఏదో మతలబు ఉంది, మనం కూడా చేద్దాం. ఒకటేంటి 2 చేతులు. ఇంతకీ మన మంగ ముందు హీరోలు అయినట్టే కాదా? అయినట్టే, ముందు మొక్కెత్తు. నువ్వు దమ్ములాగు. ఒరే మంగ వచ్చింది రోయ్. అక్కడ కాదు ఎక్కడ? మంగ మనందరికీ రానే కదరా. వై, నీకు ఈ మధ్య మంగ పిచ్చి బాగా పట్టింది. ఆ పిచ్చి వదిలించడానికి రా మేము వచ్చింది. ఎవరు బాబు అది? అయ్య బాబోయ్, కుమ్మై చెట్టున్నారు. పదండ్రా. ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి రా. ఏంటే నీతో మాట్లాడేది? చూడు వెనకొడుతుంది. ఒరే బోస్, ఈ మాత్రం దానికి మొన్న మంగే ఆడి కొట్టుండొచ్చు కదరా. నువ్వే కదరా ఇంతకన్నా చాలా తర్వాత కుమ్మేద్దానో నీ అబ్బా. మీరు కొడుతున్నారు, నేను కొట్టినరా బాబు అనవసరంగా. ఒక్కొక్కడికి 4-5 సెలైన్ లెక్కిస్తే కానీ లేవరు. ఏదేమైనా ఇక్కడి నుంచి మనం మంగతో జాగ్రత్తగా ఉండాలి రోయ్. జాగ్రత్తగా కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలా. అంతమంది రౌడీలను ఎరగొట్టేసిందంటే ఇది ఎవరై ఉంటుందంటావు? అడిగేస్తే పోలే. మంగ, ఉమ్. మా నలుగురు ఎదవలు ఉన్నారు చూసావు, ఈ గొడవ అంతా ఆడమూలంగానే వచ్చింది. ఓ అలాగా. మా ఎదవలు చాలా పెద్ద ఎదవలు, జాగ్రత్త సుమి. సరే ఉంటాను. హలో, ఎవరు? మంగ, నేను బొంగు ప్రసాద్, డాక్టర్ బొంగు ప్రసాద్. ఓ చెప్పండి. మంగ, ఒకటి అడుగుతాను, నువ్వేమీ అనుకోగా? అడగండి. ఇంతకీ నువ్వెవరు? సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఆహా. సరే ఉంటాను. అలాగే. మీరా? ఏంటలా చూస్తున్నావు? ఓ, నువ్వు చెప్పిన టైం కంటే 10 నిమిషాలు ముందొచ్చాననే. ఇన్నాళ్ళంటే ఎలాగలో ఆగాను, కానీ కొంచెం సేపు ఆగలేకపోయాను. ఏమనుకోకే. ఎందుకొచ్చారు? అబ్బా, ఏమి తెలియనట్టే. చెయ్యి తీయండి. నేను ఆ భద్రాగాడికి 1000 డబ్బిచ్చింది నీ మీద చెయ్యి వేయటానికి, తీయటానికి కాదు. అయినా ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తున్నానే.
భద్రాకి నువ్వు డబ్బులు ఇచ్చావా? మీరు బాగా మంగ కోఆపరేషన్ బాగుందా? చాలా బాగుంది. ఒళ్ళంతా ఒక్కటే అబ్బా నొప్పులు. నువ్వు వెళ్ళు. నేను వెళ్ళొస్తానే. మంగ ఈ నైట్ కోసం ఎన్ని డే అండ్ నైట్ కలకనని తెలుసా? ఏదో భద్రగాడ పుణ్యమా అని. మెరుగు తీసుకుందా బాబు. ఇదేంటి పూల రంగుల్లా తయారై వచ్చాడు? నువ్వేంట్రా ఇక్కడ? ఊటినేరా మంగని పలకరిద్దామని. అవునా? నువ్వెక్కడికి రా. అదే చాలా కష్టపడి మంగని సెటప్ చేశాను. ఓహో. నువ్వే మనసులో పెట్టుకోకరా. నా పని అయిపోగానే నేను నీకు అరేంజ్ చేసి పెడతాను. అక్కర్లేదురా, నాదైంది, నీకు చూసుకో. అయిపోయిందా? అంటే నువ్వు కూడా భద్రగడికి డబ్బులు ఇచ్చావా? ఈ లెక్క చూస్తుంటే నేనే కాదు, మన యథాలందరూ ఇచ్చాడున్నారు. ఓహో. తొందరగా వెళ్ళు, మంగని కోసం వెయిట్ చేస్తాను. ఒరే ఎలా ఉంది? ఓకేనా? అబ్బో సూపర్. ఓహో. ఎందుకన్నా మంచిది, కొంచెం దూరం మెయింటైన్ చెయ్యి. వస్తా. దూరం మెయింటైన్ చేయమంటాడేటి? అలా ఎలా కుదురుద్ది? కుళ్ళేదా మంగా? మంగా ఏంటి మంగ అలా ఉన్నావు? మా బోసు కూడా ఏమైనా ఎక్స్ట్రా చేశాడా? ఆడంతే ఎదవా ర్యాష్. మనం అలా కాదు, సైకిల్ తొక్కినంత స్మూత్. దూరం మెయింటైన్ చేయమంది ఎందుక? అమ్మా ఒరే ఒళ్ళు నొప్పులకి ఏదైనా పెళ్ళుంటే ఇచ్చారా? బిల్లలు లేవు. ఇలాంటి నొప్పులు ఎంజాయ్ చేయాలి కానీ బిల్లలు వేసుకుని పోగొట్టుకోకూడదు. అవునా? వెళ్ళు నువ్వు వెళ్ళు. మంచిగా ఎల్లెళ్ళు సమ్మగా ఉంటది. మంగ డార్లింగ్. యాదవ. ఏంటి మంగ ఆలస్యంగా వచ్చానండి ఫీల్ అవుతున్నావా? దీనికోసం నేను ఎప్పుడు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటాను. డాక్టర్ని కదా. స్టార్ట్ చేద్దామా?